ఈ విశ్లేషణలో సుప్రీంకోర్టులోని ఒక కీలకమైన కేసు మహిళా న్యాయవాదుల భవిష్యత్తును ఎలా మార్చబోతోందో వివరంగా చూద్దాము. కోర్టులో మహిళలు ఎక్కువగానే ఉన్నా పవర్ఫుల్ ప్రభుత్వ ప్యానెల్స్లో లేరు. ఈ రిజర్వేషన్ వస్తే పని ప్రదేశాల్లో కల్చర్ పూర్తిగా మారుతుంది. ఈ అసమానతను పోగొట్టడానికి ప్రభుత్వ ప్యానెల్స్లో మహిళలకు కనీసం 30% రిజర్వేషన్ ఇవ్వాలన్నదే ప్రధాన డిమాండ్. అంటే మంత్రిత్వ శాఖలు, పిఎస్యుల్లాంటి చోట లీగల్ పోస్టులో నియామకాలు మారి మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం నిజంగా ఒక గేమ్ చేంజర్. మహిళా న్యాయవాదులకు సరైన అవకాశం ఎందుకివ్వట్లేదు అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తుది తీర్పు ఇంకా రాలేదు, కాని ఇది ఆమోదం పొందితే మాత్రం న్యాయవాద వృత్తికే ఒక చారిత్రక మలుపు. వందలాది మహిళా న్యాయవాదులకు ఇది ఆసరాగా నిలిచి ఇండియాలో మహిళా న్యాయ ప్రాతినిధ్యాన్ని శాశ్వతంగా మారుస్తుంది. మరి ప్రభుత్వం ఏం చెబుతుంది? సుప్రీంకోర్టు నిర్ణయంతో న్యాయ వ్యవస్థలో కొత్త శకం మొదలవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.